సరే బయట ట్రోల్స్ పక్కన పెడితే నీకెక్కడ మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తాను అని ఎవరైనా లేదు అడిగారా? నాకు ఫుల్ సపోర్ట్ అట్లా ఏం లేదు. నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను తెలుసు అందరికి. ఇప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా పోడుల్లా నన్ను పక్కా ఇన్వైట్ చేస్తారు మా విలేజ్లో. పెళ్ళి అయినా ఏవి ఏంటైనా అనిల్ ఉండాలి పక్కా. సో లిప్స్టిక్ ఎంత బాగా ఇష్టమా? లిప్స్టిక్ ఇష్టం, మేకప్ వేసుకోవడం కూడా చాలా ఇష్టం. వేసుకోవాల్సింది. మీరు తొందర వచ్చారు కదా, లేదంటే రెడీ అయ్యి కూర్చున్నా. సో లిప్స్టిక్ ఏ బ్రాండ్ అది? లాక్మే. కలిసిపోయింది ఎందులో? కలర్లో. ఓకే థ్యాంక్ యూ. కొంచెం అదే టీ షర్ట్ కలర్ అది కొంచెం కలిసిపోయింది, అందుకే మ్యాచింగ్ పెట్టుకున్నా. సో అయితే నేను ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు, లేకపోతే నువ్వు మంచిగా రెడీ అవుదు కదా. అవును చాలా పద్ధతిగా శారీ కట్టుకుని పువ్వులు పెట్టుకుని. నీకోసం సరే ఇవన్నీ ఎందుకు జోక్స్ పార్ట్. మొత్తానికి అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఇంకోరు కానీ సో నీ వీడియోస్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేస్తాను అంటే సమాజానికి ఏదో మెసేజ్ ఇస్తూ ఉండాలి. అది రీల్స్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఏదో స్టోరీస్ అవ్వచ్చు. బట్ నీ దానివల్ల ఏం మెసేజ్ వెళ్తుందో అసలు ఎందుకు? అసలు వల్ల వీడియోస్ చాలా నవ్వుకుంటాను. నా వీడియో ఓపెన్ చేస్తే పక్కా నవ్వు వస్తుంది, నాకు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు, పక్కా నవ్విస్తాను. ఎందుకు నవ్వుతాను అంటావు? నేను నవ్విస్తున్నాను కాబట్టి నవ్వుతున్నాను. ఏం చూసి నవ్వుతుంది? నా డైలాగ్స్ అలా అన్నమాట. అలా అంటే నా డైలాగ్స్ మెయిన్గా నా డైలాగ్స్. ఇక్కడికి వచ్చే ఒక్క డైలాగ్ చెప్పలా. ఇంకేం డైలాగ్ డైలాగ్ ఇన్స్టాలో చెప్తున్నాను కదా నా డైలాగ్. మా బావలు చిర్రు అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం, మా బావలు పెద్దగా ఉంది ఫ్రెండ్స్ అని అంటాను. ఏంటంటే ఫోన్ నల్లగా ఉంది అంటే ఇలా తీసి ఫోన్ అని చూపెట్టాలి, అది అట్లా అన్నమాట. సో ఇవన్నీ రాసుకుంటావా? స్పాంటేనియస్ అంటే నీ కోరికలలో బయట పెడతాను. లేదు కోరిక కాదు, అంటే లోపల లే ఇంకోలా అనుకోకు. లేదు కాదా కోరికలు కాదా? ఈరోజు మా బావ నన్ను ఏదో చేస్తాడు అంటే నాతో రీల్స్ చేస్తాడు అంతే. చేశాడా? చాలా రీల్స్ బాగా చేశాడు. ఇలా ఒకటి తీసుకో లాలిపాప్ తీసుకొని ఇలా పెట్టుకొని నోట్లో పెట్టుకుంటున్నాను, బావ ఇది నీదే బావ, లాలిపాప్ కొనిచ్చాడు మా బావ అని ఇలా పెట్టుకోవాలి అంతే. అసలు మీరు ఎంతమంది ఫ్యామిలీ? నార్మల్గా నేను ఒక్కడిని. ఒకరే? మమ్మీ డాడీ ఉన్నారు? మమ్మీ డాడీ ఒకరు, అక్క కానీ చెల్లి కానీ వాళ్ళు. సో కొడుకైనా కూతురైనా నువ్వే అంటావు? జనరల్ గా అట్లా అంటారు కానీ కొడుకు ఎందుకు అలా? నువ్వు అన్ని అబద్ధం చేసుకోకు. నువ్వు చెప్పేది అబద్ధమే ఉంది. లేదు జనరల్ గా ఇంట్లో ఒకలే ఉంటే కొడుకైనా కూతురైనా నువ్వేనే అంటారు. నువ్వు రెండు తీరుస్తావు కదా. నేనేం చేసిన రెండు అంటే ఇప్పుడు నార్మల్ గా కొడుకులాగా తీరుస్తున్నావు, రీల్స్ లో కొంచెం కూతురులాగా అటు ఇటు మాట్లాడి తెలుస్తున్నావు. నేను ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను అంతే. ఫాలోవర్స్ ఎవరు ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? ఇప్పుడు 30K క్రాస్ అయింది. అమ్మయ్యా తొందరనే క్రాస్ అయింది. థ్యాంక్ యూ ఫాలోవర్స్. ఎంత 10 రోజుల్లోనా? లేదు 6 months, 1 year కంప్లీట్ కాదు. ఇవన్నీ కాదు కానీ అంటే ఉప్పల బాలు అనే వ్యక్తిని పక్కన పెడితే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, అంటే పర్టికులర్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేసిన వాళ్ళు. మరి నేను దానికి ప్రత్యేకంగా పేరు పెట్టను, క్వశ్చన్ మార్క్ నీకే వదిలేసా. బట్ వాళ్ళందరూ ఈ మధ్యన చూసుకుంటే నీతో బాగా ట్రావెల్ అవుతున్నారు, వెళ్తున్నారు. ఫ్రెండ్స్ ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు, ఆపిల్, శివ, బాలన్న, వైజాగ్ సత్య అందరూ ఫ్రెండ్స్. సరేనోలే, అందరు నాకు ఫ్రెండ్స్. వైజాగ్ సత్య ఇచ్చాడా? నాకేం అంటే ప్రేమ అనురాగం ఏమైనా ఇచ్చాడా? డైలీ ఇస్తాడు, ఫోన్ చేసి పెడతాడు నాకు బాగా మెసేజ్ డైలీ. పెద్దగా పెట్టించుకుంటా మెసేజ్. నేను కూడా మెసేజ్ పెద్దగానే. సో కాదు అనిల్, అంటే ఇలాంటి కొన్ని వీడియోస్ చేసినప్పుడు నార్మల్గా సొసైటీలో చాలా చాలా వల్గర్గా అనుకుంటారు. సీరియస్ ఓపెన్గా మాట్లాడుకుంటే ఏదో నేను కూడా కాస్త ఫన్గా మాట్లాడాను కానీ మనం ఫేస్ చేయలేం. నార్మల్గా ఒక మెసేజ్ కామెంట్ పెడితేనే అది అలా ఉంటుంది, ఎందుకు బ్యాడ్ కామెంట్ పెట్టారు అని. అలాంటి నువ్వు చేసే వీడియోలకు వచ్చేవన్నీ కూడా బ్యాడ్ కామెంట్లే వస్తాయి. సో ఎందుకు అలాంటివన్నీ ఫేస్ చేస్తూ చేయడం అవసరమా? దీని ద్వారా ఏమొస్తుంది? అలా ఏం లేదు, అట్లా జస్ట్ ఎంటర్టైన్ అంటే నాకు కూడా ఫస్ట్ ఫీల్ అయినా. తర్వాత ఇప్పుడు అట్లా కంటెంట్ ఇస్తేనే వైరల్ అవుతున్నాయి వీడియోస్. నేను ఫస్ట్ నార్మల్గా బాగా చేశాను, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను, మంచి టాలెంట్ చూపించాను. బట్ నాకు వ్యూస్ లేవు, ఫాలోవర్స్ పెరగలేదు, అట్లా ఏం లేదు. బట్ నేను ఎప్పుడైతే ఓన్ వాయిస్ తో ట్రై చేసిన డిఫరెంట్ గా, అప్పుడు కొద్దిగా ఎంటర్టైన్మెంట్. ఇది డిఫరెంటా? డిఫరెంట్. సార్ నీకు అంటే డిగ్రీ చదువుకున్నావు, నువ్వు చదువుకోలేదంటే నేను ఏమన్నావు. సో చదువుకోను కాబట్టి ఇలా చేసిన వాళ్ళు ఏమంటారు చెప్పు? బట్ ఏమంటారు? నువ్వు నార్మల్గా ఏమంటారు చెప్పు? ఎవరేమన్నారు? నేనైతే ఏమనట్లేదు. నువ్వేం కాదు, ఏమంటారు జనరల్ గా? నువ్వు స్టడీస్ చదువుకున్నావు, స్కూల్లో కాలేజీలు చూసావు, ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు జనాలు ఏమంటారు చెప్పు? నన్నైతే ఇప్పుడు జనాలకి వెళ్తే ఏమనట్లేదు, అందరు బాగానే చూస్తున్నారు. తప్పించుకోవడం చూడదు కానీ తప్పించుకోవడం ఏమంటున్నానంటే నిన్నేమంటారా నేను అనలా, అనిల్కి ఏం పేరు పెడతారా నేను అనలేదు.
ఈ టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోలు చేసిన వాళ్ళకి ఆడియన్స్ ఇచ్చే పేరు ఏంటి? నాకు తెలియదు ఏం బెదిరిస్తారు, మీరు చెప్పండి. ఇక్కడికి వచ్చిన వరకు అనిల్ అబద్ధం చెప్పడానికి అన్నారు, అందుకని వచ్చా. బట్ నువ్వు ఇక్కడ అబద్ధం ఏం లేదు, మరి నన్ను అయితే పబ్లిక్ లో నిన్న అన్నారని నేను అడగలేదు కదా సార్. అనేది నాకు ఎట్లా తెలుస్తుంది? ఇలాంటి వీడియోస్ నువ్వు చూస్తారు కదా, చదివావు కదా, ఇన్స్టాలో రీల్ చూస్తావు కదా, అమ్మాయిలవి చూస్తావు, అబ్బాయిలవి చూస్తావు, మధ్యలో ఉన్న వాళ్ళవి చూస్తావు. సో అందుకని అడుగుతున్నా, ఈ వీడియోలు ఎవరు ఏమంటారు? నన్ను ఎవరు ఏమనట్లేదు. సార్ నిన్ను ఎవరైనా అడిగారా ఏమని? అదే రీల్స్ ఎందుకు ఇలా అట్లా అనలేదు. ఫస్ట్ లో వచ్చినాయి బ్యాడ్ కామెంట్స్, అవసరమా, మా ఫ్యామిలీ నుండి వచ్చినాయి, అవసరమా ఇట్లా బ్యాడ్ అనుకున్నాను. బట్ ఇప్పుడు ఫేమ్ అయ్యాక అట్లే. మీ అమ్మగారికి తెలుసా? తెలుసు. ఏమన్నారు? ఏం లేదు, ఫస్ట్ వద్దన్నది, తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేసిన వాళ్ళని ఒప్పించి. ఫస్ట్ వద్దన్నారా? వద్దన్నారు. ఎలా ఒప్పించావు? నేనే అంటే ఇట్లా చెప్పుంటావులే, నీ కొడుకైనా కూతురైనా. లేదు అలా కాదు, నేను ఇప్పుడు జబర్దస్త్లో చాలా మంది చేస్తారు కదా, లేడీ గెటప్ వేస్తారు కదా, తప్పేముంది యాక్టింగ్ చేస్తే తప్పేముంది అని అట్లా చేసిన. తప్పేముంది యాక్టింగ్ చేస్తే? సో చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లేడీ గెటప్స్ వేస్తారు కదా, తప్పేముంది అందులో? అట్లా కూడా నేను అనుకోని లేడీ గెటప్ అయితే తప్పలేదు, నేను కూడా అంతే. అట్లా లేడీ ఇప్పుడు ఆఫర్ కోసమే, అలాంటి ఆఫర్ల కోసమే ఎదురు చూస్తున్నాను, జబర్దస్త్ ఆఫర్ కోసమే ఇలా చేస్తున్నాను. అంటే ఇలా మెలికలు తిరిగితేనే అలాంటి ఆఫర్లు వస్తాయా? అట్లని కాదు, టాలెంట్ చూపిస్తున్నాను. ఇన్స్టాలో చూపిస్తే ఈ టాలెంట్ ను గుర్తించి ఎవరైనా పిలిస్తే బాగుంటుంది. పిలిచారు ఉప్పల వాళ్ళు, వైజాగ్ సత్య వాళ్ళు పిలిచారు. ఎవరైనా జబర్దస్త్ లో హైపర్ ఆది కాసిగా ఉంటాడు మా బావ, అలాంటి వాళ్ళు ఎవరైనా పిలిస్తే. హైపర్ ఆది అంటే ఇష్టమా నాకు? కాసి అని పంచలు అంటే పిచ్చి, బాగా ఇస్తాడు పంచలు. ఆయనతో ఒక్కసారైనా చేయాలని ఉంది. ఏంటి? స్కిట్, జబర్దస్త్ స్కిట్, ఫన్ వీడియో కలవాలి, నాకు బాగా ఇష్టం. ఓకే. పూడూరు అంటే ఇది చాలా దూరంలో ఉంది, మొత్తం విలేజ్. సో స్టార్టింగ్ నీకు అసలు ఇన్స్టా ఎందుకు చేయాలనిపించింది? ఈ ఘోరాలన్నీ మా మీద ఎందుకు రుద్దాలనిపించింది? నాకు ఇన్స్టా ఫస్ట్ నార్మల్ గానే చేశాను నేను. అసలు ఎందుకు చేసినా చెప్పు ఫస్ట్. ఇలాగే సెలబ్రిటీ అవ్వడానికి, ఫేమ్ అవ్వడానికి. ఎందుకు చేస్తారు? అప్పుడే ఫిక్స్ అయిపోయావా ఆడియన్స్? అట్లా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చేసిన నార్మల్ గా వీడియోస్ చేశాను, ఊపాను, 2-3 సాంగ్లకు ఊపాను, లైక్ రాలేదు. నడుము ఊపాను, అదే నడుము ఊపాను, 2-3 సాంగ్స్ చేశాను, అట్లా వైరల్ కాలేదు. ఆ తర్వాత ఒక రోజు నా అమృతతుల్య ఒకటి ఉంటుంది అన్నట్టు, ఆ షాప్ ఓపెనింగ్ నన్ను పిలిచిర్రు. అప్పటికి పిలిచి ఆ వీడియో చేసినాక అది ట్రోల్ అయింది, విజయగౌడ్ అని ట్రోల్ చేసిండు. తర్వాత అట్లనే అవి ట్రోల్ అయినాయి. సో ట్రోల్ చేస్తేనే బాగా పాపులర్ అవుతున్నట్టున్నావు. ట్రోల్సే, కానీ కొన్ని బ్యాడ్ కట్టాయి ట్రోల్స్, కొన్ని ఫన్నీ ఉంటాయి. సరే, నువ్వు ఎంత నవ్వుతూ మాట్లాడినా ఎక్కడో దగ్గర కొంచెం బాధ అయితే ఉంటుంది. అందులో మీకైతే ఇంకా బాధ ఉంటుంది, నాకు తెలుసు. చాలా మంది నేను తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు చేశా, చాలా బాధ ఉంటుంది, బాగా కవర్ చేస్తున్నావు. బట్ అలాంటిది ఏదైనా అంటే బయట వాళ్ళ నుండి వచ్చి బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? బయట వాళ్ళు ఏదైనా మా ఫ్యామిలీ, మా సొంత, మా రిలేషన్స్ కొద్దిగా డిఫరెంట్ గా మాట్లాడారు. అప్పుడు కొద్దిగా బాధ అనిపించింది, అవసరం మనకి వీడియోస్ అనిపించింది. కొన్ని రోజులు ఆపిన, వద్దులే అని ఆపిన. బట్ మళ్ళీ నాకు ఎంకరేజ్మెంట్ బాలన్న ఫోన్ చేసి, ఎందుకు వీడియోస్ చేస్తలేవు, నీ ముందు టాలెంట్ చెయ్యని మంచి బాల్ ఇదంతా చేసింది బాల్ లేదు, మళ్ళీ ఎంకరేజ్ చేసి బుద్ధిగా ఆడుకుంటున్నాడు. మళ్ళీ బుద్ధిగా ఆపేసేవాడిని, మళ్ళీ వచ్చినాడు. లేదు, మళ్ళీ చేశాను, అలా వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన, ఇప్పుడు అందరూ ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.